అక్రమ మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు అనే ఆరోపణలతో వెనిజులా నుంచి వచ్చిన ఓడపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో 11 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ధృవీకరిస్తూ వీడియో షేర్ చేశారు. తమ దేశంలోకి వెనిజులా నుంచి చాలా కాలంగా డ్రగ్స్ వస్తున్నాయని ఆరోపించారు. చనిపోయిన వారిని డ్రెండి అరగువా ముఠా సభ్యులుగా గుర్తించింది అమెరికా సైన్యం. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అతిపెద్ద డ్రగ్ స్మగ్లర్ అంటూ కొద్ది రోజుల క్రితమే అమెరికా ఆరోపించింది. దీనికి సంబంధించిన సమాచారం తమకిస్తే $50 మిలియన్ బహుమతి ఇస్తామని కూడా తెలిపింది. కరేబియన్ ప్రాంతంలోని అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అమెరికా సైన్యం ఓ బోటును టార్గెట్ చేసి పేల్చేసింది. ఈ ఘటనలో అందులోని 11 మంది వ్యక్తులు మరణించారు. వీరంతా వెనిజులాకు చెందిన ట్రెండి అరగువా ముఠా సభ్యులుగా గుర్తించారు. ఈ బోటులో అమెరికాకు మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారని ప్రకటించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. తన ఆదేశాల మేరకు యుఎస్ సైనిక దళాలు మాదక ద్రవ్య ఉగ్రవాదులపై దాడులు నిర్వహించాయని ట్రూత్ సోషల్ పోస్టులో తెలిపారు. అమెరికా దళాలకు ఎటువంటి హాని జరగలేదని వెల్లడించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో నియంత్రణలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ అమెరికాలోకి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సామూహిక హత్యలు, లైంగిక అక్రమ రవాణా చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. కరేబియన్ ప్రాంతంలో అక్రమ మాదక ద్రవ్యాల ముఠాపై నిఘా పెట్టేందుకు అమెరికా ఇటీవలే ప్రత్యేక నావికా దళాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో చేపట్టిన మొట్టమొదటి ఆపరేషన్ ఇదేనని చెప్తున్నారు. ట్రంప్ ఇదే విషయాన్ని వైట్ హౌస్లో మీడియా ముందు ప్రకటించారు. వెనిజులా నుంచి చాలా కాలంగా అమెరికాలో మాదక ద్రవ్యాలు వస్తున్నాయని ఆరోపించారు. వారందరినీ కాల్చి చంపామని తెలిపారు. A drug carrying boat, a lot of drugs in that boat, and you'll be seeing that and you'll be reading about that. It just happened moments ago, and you'll see. And there's more where that came from. We have a lot of drugs pouring into our country, coming in for a long time, and we just these came out of Venezuela and coming out very heavily from Venezuela. A lot of things are coming out of Venezuela, so we took it out, and you'll get to see that after this meeting is over. అనుమానిత మాదక ద్రవ్య నౌకను స్వాధీనం చేసుకుని దాని సిబ్బందిని అరెస్ట్ చేయడానికి బదులుగా పేల్చివేయాలనే నిర్ణయం చాలా అసాధారణమైందని అంటున్నారు. అయితే అమెరికా ఆరోపణల్ని వెనిజులా ఖండించింది. ట్రంప్ షేర్ చేసిన వీడియో కృత్రిమ మేధస్సుతో సృష్టించబడిందని వెనిజులా కమ్యూనికేషన్స్ మంత్రి ఫ్రెడ్డి నానెజ్ ఆరోపించారు. కాగా పేల్చేసిన నౌకలో ఇలాంటి మాదక ద్రవ్యాలున్నాయి అనే సమాచారం మాత్రం లేదు. దాడి గురించి పెంటగాన్ ఎటువంటి వివరాల్ని విడుదల చేయలేదు. కాగా వెనిజులా నౌకపై జరిగిన దాడిగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ధృవీకరించారు. వెనిజులా నియమించిన నార్కో టెర్రరిస్ట్ సంస్థ నడుపుతున్న మాదక ద్రవ్యాల నౌకపై దక్షిణ కరేబియన్లో జరిగిన ప్రాణాంతక దాడిగా అభివర్ణించారు. కాగా ఈ వెనిజులాలో మాదక ద్రవ్యాల మాఫియాను స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో నడిపిస్తున్నారని అమెరికా చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరాదారుల్లో ఒకరని చెప్తోంది. ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎక్కడైనా తమకు ఇస్తే ఏకంగా $50 మిలియన్ ఇస్తామని ఇటీవలే ప్రకటించింది అమెరికా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మదురోపై చాలా కాలంగా విమర్శలు చేస్తున్నారు. ఆయనపై డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం, అవినీతి ఆరోపణలు మోపారు. మదురో కొలంబియా రెబెల్ గ్రూప్ ఫార్క్తో కలిసి కొకైన్ను అమెరికాకు పంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. 2020లో మదురోపై అమెరికాలో పలు కేసులు నమోదయ్యాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న నార్కో టెర్రరిజం, అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణా కుట్రలో మదురో నిందితుడు. అయితే అమెరికా కుట్రపూరితంగా తమ దేశ అధ్యక్షునిపై నిందలు వేస్తోందని వెనిజులా ఆరోపించింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మొదటి నుంచి అత్యంత వివాదాస్పదుడుగా పేరు తెచ్చుకున్నారు. బస్సు డ్రైవర్ నుంచి రాజకీయవేత్తగా ఎదిగిన మదురో హ్యూగో చావెజ్ మరణం తర్వాత 2013లో యునైటెడ్ సోషలిస్టు పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. మదురో మొదటిసారి వెనిజులా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించారు. 2024 జూలై 29న వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో గెలిచారు. ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్పై విజయం సాధించారు. అయితే ఆయన ఎన్నికల్లో మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అతని ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ విజయం సాధించినప్పటికీ తానే మళ్లీ గెలిచినట్లు ప్రకటించుకున్నారు మదురో. చివరికి విధులేని పరిస్థితుల్లో గొంజాలెజ్ దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. అమెరికా కూడా నికోలస్ మదురో ఎన్నికను గుర్తించలేదు. మదురో ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే 8 మంది వెనిజులా అధికారులపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.